బహుశా దిష్టి అని దీన్నే అంటారేమో. మీరు వింటున్నారు మన సిటీని మ్యూజిక్ మైండ్ చేసిన ఈ ఎఫ్ఎం మీద మీ ఎఫ్ఎంలో హ్యాష్‌ట్యాగ్ విత్ మీ ఆర్జే షిబి. ఈ జనరేషన్లో పెళ్లి చేసుకోవడం అంటేనే చాలా భయంగా ఉంది పరిస్థితి. అండ్ కొంతమంది ఈ భయాన్ని దాటి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి, వెకేషన్లు అని చెప్పేసి చాలా ఫోటోలు దిగుతారు, చాలా ఆనందంగా ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ తీరా ఒక 3 months గడిచాక నీకు నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటారు అండ్ డివోర్స్ తీసుకుంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఒక యూనివర్సిటీ, యూఎస్కి చెందిన యూనివర్సిటీ అయితే స్టడీ చేసిందనమాట, కాన్సాస్ యూనివర్సిటీ. అండ్ ఆ యూనివర్సిటీ ఏమంటుందంటే కపుల్స్ ఎవరైతే ఎక్కువగా వాళ్ళ ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారో వాళ్ళు విడిపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయట. అండ్ ఎవరైతే తక్కువగా పోస్ట్ చేస్తారో వాళ్ళు కలిసి ఉండడానికి, అలాగే ప్రేమగా ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయట. అందుకే మన పెద్దోళ్ళు అంటారు దిష్టి తగులుద్ది అని చెప్పేసి. అది ఇదేనేమో. సో మరి కొత్త కపుల్స్ జాగ్రత్తగా ఉండండి, కొంచెం తక్కువగానట అప్లోడ్ చేయండి. అండ్ అలాగే కొత్త బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం తక్కువగా అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే అది కీప్ ఇట్ ప్రైవేట్ అంటిల్ ఇట్ బికేమ్స్ పర్మనెంట్ అని చెప్పేసి. సో అది ఫాలో అయితే మనకు మంచిదే కదా, అదన్నమాట విషయం.